యేసులో ఉన్నవన్నీ బాబాల్లో ఉన్నట్టయితే వ్యత్యాసమేముంది క్రైస్తవ్యంలో? ప్రైజ్ ది లార్డ్. సువార్త గాయకులు సాహిత్యరత్న డాక్టర్ ఆకుమర్తి డానియల్ గారి యొక్క గలము నుంచి జాలువారిన మరో సందేశాత్మకమైన గీతం ఇది. సమకాలీన క్రైస్తవ సంఘం పట్ల వారికి ఉంటున్న అవగాహన, ప్రస్తుత పరిస్థితుల పట్ల వారికి ఉంటున్న ఆవేదన యొక్క కీర్తనలు మనకి కనబడుతూ ఉంటుంది. సాధారణంగా సంగీతము, సాహిత్యం అనేది మనకి ఆహ్లాదాన్ని కలిగిస్తూ ఉంటుంది. అయితే క్రైస్తవ సంగీత సాహిత్యంలో మనకి హెచ్చరికలు కూడా ఉంటాయి, మనల్ని ఆలోచింపచేస్తాయి. సిలువకు శత్రువులుగా ఉంటూ ప్రభు యొక్క పరిచర్యలోనే కొనసాగుతూ ఉంటున్న వారి పట్ల ఈ పాటలు మీరు ఎక్కుపెట్టిన మాటల తోటాలు వారిలో పరివర్తన కలిగించాలి అన్నది నేను మనసారా కోరుతూ ఉన్నాను. అవును, ఇటువంటి పాటల ద్వారా సంఘాలు ఆశీర్వదింపబడాలి. మీ కలం నుంచి ఇంకా అనేకమైన సందేశాత్మకమైన గీతాలు వెలువడాలని, అవి సంఘ క్షేమాభివృద్ధికి తోడ్పడాలని మనసారా నేను కోరుతూ ఉన్నాను. ప్రభు యొక్క పరిచర్యలో మీ సోదరుడు రెవరెండ్ సిసిర్ కుమార్, తెలుగైక్య సువార్త సంఘం, అబుదాబి. యేసులో ఉన్నవన్నీ బాబాల్లో ఉన్నట్టయితే వ్యత్యాసమేముంది క్రైస్తవ్యంలో? లోకంలో ఉన్నవన్నీ సంఘంలో ఉన్నట్టయితే వ్యత్యాసమేముంది సంఘంలో? యేసులో ఉన్నవన్నీ బాబాల్లో ఉన్నట్టయితే వ్యత్యాసమేముంది క్రైస్తవ్యంలో? లోకంలో ఉన్నవన్నీ సంఘంలో ఉన్నట్టయితే వ్యత్యాసమేముంది సంఘంలో? బోధేమో ఏకత్వం, బ్రతుకేమో భిన్నత్వం, సువార్త దైవత్వం, చెరి